నమస్తే అందరికి. టుడే స్పెషల్ వచ్చేసి పికాష్ రైడ్ కి వెళ్ళబోతున్నాము. అదేందో నేను చెప్పకపోయినా మీకు తెలిసిపోతుంది, మీరు తమిళ చూస్తారు కాబట్టి. మై డ్రీమ్ ప్లేస్ 2025 సెప్టెంబర్ లా లదాఖ్ వెళ్తున్నా. ఇప్పుడు లదాఖ్ వెళ్తున్నా. వీడికించి ఢిల్లీకి బండి ఆల్రెడీ ఇంపోర్ట్ అయిపోయింది. ఆ వీడియో క్లిప్స్ గిట్ల ఇక్కడ పెడుతున్నా కదా. మనం అయితే ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అయిపోదాం. మన ఫ్రెండ్స్ వచ్చారు, ఫ్యామిలీకి అందరికి బాయ్ చెప్పేసి లెట్స్ గో. ఫైనలీ లదాఖ్ అయితే వెళ్తున్నా. మంచిగా వస్తాడు ఓకేనా. అందరు బ్లెస్సింగ్స్ తో వెళ్ళిపోతున్నా. లెట్స్ గో. మన బైక్స్ అయితే ట్రైన్ లా ఢిల్లీకి వచ్చేసింది. ఆయనా హాయ్, ఆయనా తరుణనా హాయ్. బైకింగ్ త్రూ వస్తే లెంకెస్ అయితే తీసుకురాకండి, తీసేసుకుంటారు. ఫస్ట్ ఫ్లైట్ ఏమో పూణే దాకా, ఇప్పుడు సెకండ్ ఫ్లైట్ వచ్చేసి పూణే నుంచి ఢిల్లీకి అయితే వచ్చేసినాము. టైం వచ్చేసి 9 అవుతుంది మార్నింగ్. అస్సలు నిద్ర లేదు మా అందరికి. ఇంకో ఇదే ఢిల్లీ. లెట్స్ రాక్. పోయి బండి కలెక్ట్ చేసుకోవాలా, ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఢిల్లీ అవుట్స్కర్ట్స్ కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మన బండి లగేజ్ అన్నమాట ఇది. The next day అందరం స్టార్ట్ అయిపోతున్నాం ఇడికించి. లెట్స్ గో. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. లవ్ యూ సో మచ్ డాడీ. ఇవాళనైతే 400 to 500 కిలోమీటర్స్ అనుకున్నాము. వెల్కమ్ బ్యాక్ టు మోటో వ్లాగ్. ఇప్పటి నుంచి ఇవాళ నుంచి ఫుల్ ఎంజాయ్ చేద్దాం. రాబోయే లేక్ పోయేదాకా నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ అయిపోతున్నాం. నిన్న ఫ్లైట్ దిగంగానే సీదా మెట్రో ఎక్కినాము. మెట్రో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ లెవెల్ అంటే మంచిగా ఉంది అనుకోగల, అస్సలు కాదు. సో కన్ఫ్యూజింగ్ అండ్ మన లెక్క కాంపాక్ట్ లేదు. ఆడికించి మేము ఏం చేసినాం, సీదా పోయి బండి పికప్ చేసుకుని పోయినాం. బండి కాడ మూడ్ ఆఫ్ అయిపోయింది. నా ఇండికేటర్స్ ఎగిరిపోయినాయి, అన్నవేమో క్రాచెస్ పడిపోయినాయి, తరుణ్ అన్నదేమో నకల్ గా చుంకర్ అయిపోయినాయి. రామకృష్ణ అన్నకి మెయిన్ మూడ్ ఆఫ్ అయిపోయింది. నిన్న రాడ్ ఇరిగిపోయింది అన్నమాట. నిన్న రూమ్ కి వచ్చినాం, అయినా నిద్ర పట్టలేదు. నేను తరుణ్ అన్ననైతే 1 o'clock వండుకున్నాం. లిటరలీ 5 o'clock లేచినాము. పాపం అన్న వాళ్ళు 4:30కే లేచారు. ఇప్పుడు హైవేసే కాదు, మౌంటైన్స్ ఆర్ కాలింగ్ బ్రో. లైఫ్ లో అనుకోలే బ్రో, ఢిల్లీ రోడ్స్ మీద అసలు సౌత్ కి సంబంధం లేదు, మొత్తం నార్త్ కంప్లీట్లీ. ఫైనలీ వెల్కమ్ టు పంజాబ్. సిక్ బాయ్ విదిక. రోడ్లు అయితే అష్టదరిద్రంగా ఉంది. బల్లె 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 బల్లె. గోయింగ్ టు లదాఖ్ బ్రో. ముగ్గురు అన్నలు నేను అందరం కలిసి ఒక 7-8 లీటర్స్ వాటర్ తాగినట్టున్నాము. లోపల పచ్చిగా అయిపోయి మొత్తం స్వెట్ రూపంగా వచ్చేస్తుంది వాటర్. ఇది వస్తలేదు మాకు. ఫుల్ ట్యాంక్. హైదరాబాద్ సన్సెట్ రైడ్ బండి క్రేజీ ఉంటది కదా, అది ఇట్లా నా బండి మీద. పంజాబ్ రూట్ అయితే ఇంకో ఫైనలీ ఇదేదో కమాన్ వచ్చింది. క్రేజీ ఉంది. ఇంకా లైటింగ్ పెడితే ఇంకా క్రేజీగా అనిపిస్తుంది. ఈ అన్న ఎల్బీ చేస్తుండు మాకు, ఏదో గల్లీలకు తీసుకోబోతుంది సందులకి, రూమ్ కాడికి. ఇదే పంజాబ్ గల్లీలు, చూసుకోండి. యా, పంజాబ్లో ఇప్పుడే షాపింగ్ అయితే అయిపోయింది. ఫైనల్లీ తల్వార్లో ఇట్లా కొనేసినాము. ఈయనే మేము ఒక 1.5 దాకా ఏదో పంజాబ్ గల్లీలో నైట్ 1:30కి సౌండ్ చేసుకుంటే తిరుగుతున్నాం. The next day అమృత్సర్ లో అయితే మనం రూమ్ రెంట్కి అయితే తీసేసుకున్నాము నిన్న నైట్. ఇలా డే 3 అన్నమాట. లగేజ్ అవన్నీ ప్యాక్ అయిపోయినాయి. నిన్న గోల్డెన్ టెంపుల్ మాత్రం ఎక్స్ట్రీమ్లీ గుడ్. మోటో వ్లాగింగ్ సెటప్ కి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇక్కడికి వెళ్తున్నాం అన్నమాట. లగేజ్ ప్యాక్ చేసే వరకే చెంబు అయిపోయింది. అందరం ఫుల్ టైర్డ్ అయిపోయినాం లగేజ్ ప్యాక్ చేసే వరకే. రేపటి నుంచి ఏదైనా జుగాడు చేయాలా. జై శ్రీరామ్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఈ ప్లేస్ కి అయితే బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది పంజాబ్ కి. మళ్ళా కలుద్దాం వాయుగురిని. గుడి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అన్నమాట. డైరెక్ట్ గుడి
పక్కనే దొరికింది మనకి. గోల్డెన్ టెంపుల్ ప్లేస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. వాళ్ళ వీడియో అస్సలు తీయనేయాలి. ఇప్పుడే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. బండి ఎక్కుడు, ఈ సామాన్లు పెట్టుడు తీసుడు అంతా దమ్దమ్ అయిపోతుంది. హైవే అయితే సెక్సీ ఉంది. అప్పటి నుంచి 190కి దిగుతలేదు. ఘాట్ రోడ్ స్టార్ట్ అన్నమాట. మన బంప్స్ మొత్తం ఎర్ర అయ్యేదాకా నడిపియాలి. ఇప్పుడు ఘాట్ రోడ్ సెంటర్ అయిపోయినాం. హైవే అంటూ ఏముండదు. మొత్తం ఇట్లకవు మొత్తం అటు ఇటు తిరుగుడే. ఇక్కడ చలి పెడుతుంది అని ఎక్స్పెక్ట్ చేసి వస్తే కంప్లీట్ గా హీట్. హైలైట్ ఏంటంటే నలుగురు ఫోన్లు పనిచేస్తలేవు, సిగ్నల్స్ ఎగిరిపోయినాయి. ఫైనలీ గోయింగ్ టు డ్రీమ్ ప్లేస్ అండ్ జెంటిల్మెన్స్ అండ్ ఉమెన్స్. వెల్కమ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. ముంగడికెళ్ళి దుమ్ము వస్తుందా అంటే మనం వచ్చేసినట్టే. అన్ని రోడ్లు కొత్తగా తయారైతున్నాయి. నెక్స్ట్ ఇయర్ వచ్చే వాళ్ళైతే చాలా లక్కీ. వాళ్ళకన్నా ఎక్కువ లక్కీ మేము. నేను లారీలో ఆపేశారు మొత్తానికి. లైన్ బై లైన్ ఉన్నారు. దేనికోసం వెయిటింగ్. ఇట్లాంటి రోడ్ దొరికితే చాలు బ్రో, వెళ్ళిపోతూనే ఉంటాం. నాకు తెలిసి మొత్తం లేదాకా బ్రిడ్జ్ అవుతుందేమో. ఫస్ట్ టనల్ అన్నమాట. నెక్స్ట్ నువ్వు ఓకేనా? 7:10 అవుతుంది టైమ్. ఇప్పుడు చీకటి అవుతుంది. నేషనల్ హైవే ఆఫ్ ఇండియా ఫస్ట్ టనల్ బ్రో. నియానం లారీలు ఉన్నాయి చూడండి. వెనకాల 1 కిలోమీటర్ నుంచి ఉంది. ఏ హెవీ వెహికల్ ని పోనిస్తలేరు. కేవో భయ్యా ఫస్ట్ నుంచి అంట. అంటే ఇవాళ ఎంత డేట్? 13 days అన్న ఇవాళ. వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నారంట. ఇవాళ డేట్ వచ్చేసి 13 days. అంటే జస్ట్ ఇమాజిన్, ఒకటే ప్లేస్ లా పొద్దున సాయంత్రం రాత్రి ఉండాలంటే పిచ్చి లేస్తుంది అసలు. రోడ్ అయితే ఫుల్లీ బ్లాక్డ్. ఏదో సందులోకి వెళ్ళి పోతున్నాం, మొత్తం బ్లాక్. అటు ఇటు 2 సైడ్లు బ్లాక్. మేమేదో జుగాడు చేసి వేరే రూట్ కి అయితే వచ్చేసినాము. ఫుల్ ట్రాఫిక్. ఆడికెళ్ళి వచ్చినోడైతే ఫక్కే సీదా. చైన్ అయితే పడపడ అంటుంది. చైన్ లూప్ చేయలే అసలు. దగ్గర 700-800 kilometers నడిపించిన.